గగన్, ఏంటి నాన్నా ఇంత త్వరగా వచ్చేసావు? ఏమైంది నాన్నా? అడిగేది నిన్నే. ఏమైంది నాన్నా? గగన్, ఏమైంది? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు తప్ప ఇంకేం నాకు మిగిలిందమ్మా. ఆ కృష్ణప్రసాద్ని నేనేమైనా కావాలని కాపాడానమ్మా? మీరు చెప్తేనే కదా నేను వెళ్ళి కాపాడాను. అక్కడున్న నా తమ్ముడు చెర్రికి నాన్న దూరం కాకూడదని కాపాడాను. నేనెప్పుడమ్మా ఆయన్ని నాన్నగా చూసింది? నాన్న అని అనుకుంది ఎప్పుడమ్మా? ఈరోజు ఆయన్ని కాపాడటం కూడా తప్పైపోయిందమ్మా. తప్పెందుకు అవుతుంది నాన్న? ఒక ప్రాణాన్ని నిలబెట్టావు, మంచి చేసావు కదా. కానీ వాళ్ళలా అనుకోవడం లేదే. ఆయన బ్రతికున్నాడని తెలిసి కూడా నేను చెప్పలేదంట. నువ్వు చెప్పమ్మా. నాకు తెలుసా మీరే కదా చెప్పారు నాకు. చెప్పకుండా నిన్ను ఆయన్ని కలపాలని చూశానంట. శాశ్వతంగా ఆయన్ని మనతోనే ఉంచేసుకోవాలని అనుకుంటున్నానంట. ఆ ఊహే నాకు కంపరంగా ఉంది. అలాంటిది ఆయన్ని మనతో కలుపుకోవడం ఏంటి? ఎవర్రా మాట అన్నది? ఇంకెవరు? ఆ చిన్నమ్మ మీరా అంది. ఆయన మన ఇంటి చుట్టూ తిరగటం వల్లే కదా ఈరోజు తను అలా అనగలిగింది. చూసావా అమ్మా? ఇప్పుడు చూసావా? ఆయన్ని కాపాడడం కూడా నాకెంత పెద్ద తప్పైందో. చిన్నమ్మ అవమానించిన దానికంటే ఆయన్ని అనవసరంగా కాపాడానే అన్న ఆలోచనే నా మనసుని తొలిచేస్తుందమ్మా.